Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. వరి కొనుగోలు కేంద్రంపై ఎమ్మెల్యే సత్యం ఆకస్మిక తనిఖీ. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా డాక్టర్ మేడిపల్లి సత్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలిస్తూ పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని సూచించారు. ఇతర పార్టీల నాయకులు చేస్తున్న అపోహలు, అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులను సూచించారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. మంచి అన్లోడ్ చేసుకుంటున్నా, ఇబ్బంది లేదు కదా. రైతులు ఏమంటారు? ఇక్కడ ఇబ్బంది లేదు. ఎన్ని వస్తున్నాయి రోజు రెండు వస్తుంది. ఇప్పుడు 8 రాలేదు. ఇంకెందుకు పడుతుంది? రోజు వస్తున్నాయి కదా. ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. దగ్గర ఒకవేళ లారీలు తక్కువ ట్రాక్టర్తో కూడా కొట్టుకోవచ్చు. చెప్పుకుంటారు దగ్గరనే కాబట్టి ట్రాక్టర్లతో కూడా తీసుకోవచ్చు. వస్తున్నాయి కదా లారీలు సార్, మన ట్రాక్టర్ ఇబ్బంది ఉండదు. లారీలు వస్తే లారీ రక్కతే బాధ, లారీలు కొంచెం వస్తున్నాయి, వెంటనే పంపిస్తున్నాడు. అన్లోడ్ కూడా వెంటనే అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. ఖర్చు చేసేసుకుంటున్నాం, పట్టేసుకుంటున్నాం. ఇబ్బంది ఏం లేదు సార్. గుణా రైస్ మంచి అన్లోడ్ చేసుకుంటున్నా, ఇబ్బంది లేదు కదా. రైతులు ఏమంటారు? ఇక్కడ ఇబ్బంది లేదు. ఎన్ని వస్తున్నాయి రోజు రెండు వస్తుంది. ఇప్పుడు 8 రాలేదు. ఇంకెందుకు పడుతుంది? రోజు వస్తున్నాయి కదా. ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. దగ్గర ఒకవేళ లారీలు తక్కువ ట్రాక్టర్తో కూడా కొట్టుకోవచ్చు. చెప్పుకుంటారు దగ్గరనే కాబట్టి ట్రాక్టర్లతో కూడా తీసుకోవచ్చు. వస్తున్నాయి కదా లారీలు సార్, మన ట్రాక్టర్ ఇబ్బంది ఉండదు. లారీలు వస్తే లారీ రక్కతే బాధ, లారీలు కొంచెం వస్తున్నాయి, వెంటనే పంపిస్తున్నాడు. అన్లోడ్ కూడా వెంటనే అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. ఖర్చు చేసేసుకుంటున్నాం, పట్టేసుకుంటున్నాం. ఇబ్బంది ఏం లేదు సార్.